కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండటంతో కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంటింటికి తెలిపేలా కార్యక్రమం చేపట్టింది కూటమి ప్రభుత్వం. అల్లూరి జిల్లా రంపచోడవరంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవితో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుపరిపాలనకు తొలి అడుగు అంటూ చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపను కూడా ప్రతి ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి గడపని తట్టి ఈ సంవత్సర కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వినిపించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి ప్రస్తుతం రంపచోడవరం ఎమ్మెల్యే అయినటువంటి మిర్యాల శిరీషాదేవి గారు మనతో ఉన్నారు. అయితే ఆవిడనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అంతేకాకుండా రంపచోడ నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు మీ ఆధ్వర్యంలో? ఓకే, ఇప్పటి వరకు మనం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో మనం ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఇచ్చినామో అవన్నీ కూడా ప్రతి ఇంటింటికి కూడా చేరవేయాలని మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ఈరోజు సుపరిపాలన తొలగలుగు అనే కార్యక్రమంతో ఈరోజు మన దేవిపట్నం మండలం ఫజులాబాద్ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ ఏదైతే హామీ ఇచ్చామో పెన్షన్ పెంచుతామని దాన్ని పెన్షన్ పెంచాము. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ దానికి ఇచ్చాము, ఎగ్జామ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. అదేవిధంగా దీపం పథకము సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉన్నాము, అవి ఇచ్చినాము. రేపు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ కూడా పడతాయని మాకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి మండలంలో కొంచెం వర్కులు చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము త్వరలోనే తీర్చడానికి సుముఖంగా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ప్రస్తుతం ఇదే ఏజెన్సీ ప్రాంతంలో సత్యసాయి మంచినీటి పథకం ఏదైతే ఉందో అది వారికి మాకు శాలరీస్ ఇవ్వట్లేదు అంటూ చెప్పేసి దగ్గర 15-16 రోజుల నుంచి వాళ్ళు అయితే సమ్మె చేస్తున్నారు మేడం. దాని ప్రభావంతో ఇక్కడ ఏజెన్సీలు ఉండే ప్రజలకైతే తాగునీటి కొరత అయితే ఏర్పడింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అవునండి, గతంలో చూస్తే గతం నుంచే పాపం మీ సత్యసాయి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు బకాయి పడడం వల్ల పాపం వాళ్ళు కూడా గడవడం, వాళ్ళ జీవితాలు గడుపుకోవడం కొంచెం కష్టమే. కనుక ఆ పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన వరకు మేము వాటర్ ఇవ్వమని పాపం వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మన దేవపట్నం మండలంలో ఒక గ్రామంలో ఒక పంచాయతీ మొత్తం వాటర్ లేక సత్యసాయి వాళ్ళు వాటర్ ఆపేశారు. పంచాయతీ నుంచి మాకు మోటార్స్ పోయినాయి అని మాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే సంబంధిత ఎంపీడీఓకి సెక్రటరీతో మాట్లాడి వెంటనే ఏదైతే పోయినటువంటి మోటార్స్ ఉన్నాయో బాగా చేయించి ప్రజలకు నీళ్ళు ఇబ్బంది లేకుండా చేయండి అని తక్షణమే మాట్లాడి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మేడం గారు, ఎంతమందికి ఎంతవరకు కూడా అయితే ప్రజలకైతే ఆర్థిక సహాయం చేయగలిగారు మేడం ఇప్పటి వరకు మన నియోజకవర్గం నుంచి రంపచోడవరం నుంచి? మేము నాకైతే ఐడియా లేదు కానండి, దాదాపుగా ఒక 50-60 మందికి పైన మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామండి. వారి యొక్క సమస్యను బట్టి మొత్తం రిపోర్ట్స్ అన్ని తీసుకొని పార్టీ ఆఫీస్కి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించి ఎంతైతే వాళ్ళు ఇవ్వగలమో అంత అమౌంట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. నిజంగా గతంలో అయితే ఈ ఫెసిలిటీస్ లేదు. ప్రజలు సీఎం సహాయ నిధి నుంచి మాకు ఇంత సహాయం అందుతుందా అనేటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ మనం ఎమ్మెల్యే అయిన ఫస్ట్ నుంచి కూడా ప్రజలకి నిజంగా పార్టీలకు అతీతంగా చేస్తూ ఉన్నాం. మేము మా తెలుగుదేశం వాళ్ళకే చేయాలి, లేకపోతే మాకు కష్టపడ్డ వాళ్ళకే చేయాలని కాకుండా నిరుపేద ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేయాలని నా వంతు ప్రయత్నంగా ఇప్పటివరకు 50-60 పైనే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఆర్థికంగా సహాయం చేస్తామని. ప్రతిష్టాత్మకంగా మీరైతే ఒక అంగన్వాడీ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి ఉన్నారు. అయితే ఈ రంపచోడవరం నియోజక ప్రజల కోసం మీరు తర్వాత ఉన్నా లేకున్నా ఈ 4 సంవత్సరాలు మిగిలిన 4 సంవత్సరాల్లో మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే మీ పేరు చిరస్థాయిగా గుర్తుండిపోవాలి అంటే ఈ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు ఓవరాల్గా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగాలని ఆశపడతారు. దానిలో భాగంగా ఒక అంగన్వాడీ కార్యకర్తకి ఈరోజు టికెట్ ఇచ్చి గెలిపించి ఇంత మంచి స్థానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకొని ఒక గిరిజన బిడ్డగా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఎప్పుడు గిరిజన ప్రాంతం కోసం ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. అసెంబ్లీలో చూస్తే ఈరోజు ఫస్ట్ డే నుంచి కూడా మన సమస్యలపై పోరాడుతూ మినిస్టర్లు కలుస్తూ సీఎం గారిని కలుస్తూ ఇక్కడ సమస్యలు ప్రతి నిమిషం ఏమేమి జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా మేము పెద్దల దృష్టిలో పెడతా ఉన్నాము. దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఇక్కడ సమస్యలు పరిష్కరించక మా వంతు ప్రయత్నం చేస్తామని ఖచ్చితంగా చెప్పున్నారండి. చిరస్థానం అంటే ఖచ్చితంగా ప్రజల మనసులో ఉండిపోవాలంటే వాళ్ళకి చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్లని, త్రాగునీరని, ఇళ్ళని, పెన్షన్ అని, ఇవే పెద్ద కోరికలు మనకేం ఉండవు మన ప్రజలకి. అవి తీరుస్తాను ఖచ్చితంగా.
ఖచ్చితంగా తీర్చడానికే నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను. జీవనోపాధి ఎంతో కొంత కల్పించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ క్యాష్ ఉంటుంది, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టించి యువతకు కూడా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని నా యొక్క ప్రయత్నం. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ప్రజల్లో వీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకి తీసుకెళ్లే విధంగా చేసినటువంటి కార్యక్రమం మరింత జయప్రదం అవుతుందని చెప్పేసి రంపచోడ ఎమ్మెల్యే శిరీషాదేవి అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో చిట్టుబాబు, ఫజిలాబాద్ గ్రామం నుంచి.